హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోరుచిక్కుడుకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది నేను కొబ్బరి పేస్ట్తో తయారు చేశానండి. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా ప్లేట్లో పెట్టుకొని అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికి ముందు మనం పేస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. దాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఏమేం కావాలో దీనికి జీలకర్ర, సాల్ట్, కొబ్బరి ముక్కలుగా తరిగిన కొబ్బరి, పచ్చిమిర్చి, చిన్నులపాయలు మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో వాటర్ పోసుకోకూడదు, ఇలాగనే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపడలాడాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నామండి ఈ గోరుచిక్కుడుకాయల్ని. ఆ ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని ఆ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. దాన్ని ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి. అంత బాగా కలిసాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మనం కొబ్బరి పేస్ట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, అది మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయింది. రెడీ అయినట్టేనండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.